రైట్ ఇక బులెటిన్ లో గ్యాస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశానికి కూడా తాకింది. ప్రధానంగా చమురు సమస్య ఏర్పడింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వంట గ్యాస్ కొరత కొనసాగుతోంది. ప్రముఖ దేవాలయం అయోధ్యను వంట గ్యాస్ సమస్య తాకింది. ఉచిత ప్రసాదం, భోజనాన్ని అయోధ్య నిర్వాహకులు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో గ్యాస్ వచ్చిన తర్వాతే పునరుద్ధరిస్తామంటూ వారు ప్రకటించారు. ఇటు ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ కు కూడా గ్యాస్ కొరత సెగ తగులుకుంది. క్యాంటీన్ నిర్వాహకులు కూడా చేతులెత్తేశారు. ఇక దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పలు చోట్ల ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లు మూత పడిపోతున్నాయి. రెస్టారెంట్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో గ్యాస్ సరఫరా తగ్గింది అన్న వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయనే వార్తలు వ్యాపించడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే జనం బారులు తీరుతున్నారు. అతి ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. అటు పుదుచ్చేరిలో కూడా గ్యాస్ కొరత వల్ల హోటల్స్ మూత పడిపోతున్నాయి. చాలా మటుకు చిన్న చిన్న హోటల్లో ఆహార పదార్థాలను తగ్గించేశారు. దీంతో పర్యాటకులు ఆహారం కోసం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. చాలా మంది ఏజెన్సీల వద్ద క్యూలో నిల్చుని సిలిండర్లను పొందుకుంటున్నారు. ఇరాన్ వార్ నేపథ్యంలో సరఫరా తగ్గిందని అంటున్నారు. వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. జైపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఇక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. జైపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు.